సీఎం రేవంత్ రెడ్డి నేడు తన సొంత నియోజకవర్గమైన కొడంగల్లోని కొస్గి పట్టణంలో పర్యటించనున్నారు. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన నూతన సర్పంచులను సన్మానించేందుకు పట్టణంలోని లక్ష్మీ నరసింహ ఫంక్షన్ హాల్లో ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సీఎం పర్యటన నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, నారాయణపేట జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ సంచిత్ గంగ్వార్ మరియు ఎస్పీ డాక్టర్ వినీత్ పర్యటన ప్రాంతాన్ని సందర్శించి భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. సొంత గడ్డపై ముఖ్యమంత్రి పర్యటిస్తుండటంతో స్థానిక నేతలు, కార్యకర్తలు భారీగా తరలివచ్చే అవకాశం ఉండటంతో అధికారులు ఎటువంటి లోటుపాట్లు లేకుండా క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. సీఎం రేవంత్ రెడ్డి నేడు తన సొంత నియోజకవర్గమైన కొడంగల్లోని కొస్గి పట్టణంలో పర్యటించనున్నట్టు తెలుస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, మరికొద్దిసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి జూబ్లీ తన నివాసం నుండి బయలుదేరి కొడంగల్ నియోజకవర్గం వెళ్తారు. అయితే కొడంగల్ నియోజకవర్గంలో ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఉంటుంది. అయితే కొడంగల్ నియోజకవర్గంలో సంబంధించిన నూతనంగా ఎన్నికైనటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం ఏర్పాటు చేశారు. అదే అయితే అది నారాయణపేట జిల్లా కోస్గిలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడంతో కూడా రేవంత్ రెడ్డి అక్కడికి వెళ్తారు. అయితే అక్కడ కాంగ్రెస్ సర్పంచ్లు గెలిచిన కాంగ్రెస్ సర్పంచ్లకు సంబంధించిన ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొని వారికి సన్మాన కార్యక్రమంలో కూడా పాల్గొంటారని చెప్పొచ్చు. అదేవిధంగా ఆ గెలిచిన కొత్త సర్పంచ్లకు పాలనాపరమైన అంశాలు కావచ్చు, ప్రభుత్వం సంబంధించిన పథకాల విషయాలు దిశానిర్దేశం కూడా చేస్తారు. అయితే ఇప్పటికే రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా అక్కడ కోస్గిలో అన్ని ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కాబట్టి అక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసులు ఇప్పటికీ ఏర్పాట్లన్నీ పూర్తయిన నేపథ్యంలో కూడా అక్కడ సంబంధించిన స్థానిక ప్రజాప్రతినిధులు కావచ్చు, స్థానిక ఎమ్మెల్యేలు కావచ్చు అందరూ అక్కడ భారీ ఎత్తున పాల్గొంటున్నారు. అయితే ఈ సన్మాన కార్యక్రమం తర్వాత ఈ ఏదైతే పంచాయతీరాజ్ చట్టాలకు సంబంధించిన అంశాలపై కావచ్చు, అదేవిధంగా అమలు చేయాల్సిన కొత్త చట్టాలకు చేసినటువంటి ప్రభుత్వం చేపట్టినటువంటి కొత్త సంక్షేమ పథకాలకు సంబంధించిన అమలు ఏ విధంగా జరుగుతుంది, ఏ విధంగా అంటే గ్రామ పంచాయతీలే కీలకం రాష్ట్రానికి పట్టుకొమ్మ లాంటివి కాబట్టి గ్రామ పంచాయతీల నుండే పాలన సవ్యంగా సాగించి మొత్తం రాష్ట్ర అభివృద్ధికి దోహదపడాలనే విధంగా ఉండాలనే అంశాలపై కూడా సీఎం రేవంత్ రెడ్డి కొత్త సర్పంచ్లకు దిశానిర్దేశం చేయనున్నారు. పథకాలకు సంబంధించిన అంశాలపై కూడా వివరించనున్నారు. ఈ క్రమంలో కూడా దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు అయితే పూర్తయ్యాయని చెప్పొచ్చు. శ్రీనివాస్, అయితే సీఎం రేవంత్ రెడ్డి తన సొంత గడ్డపై పర్యటించనున్న నేపథ్యంలో అక్కడ నేతలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు భారీగా తరలి వచ్చే అవకాశం ఉంది కాబట్టి అక్కడ ఎటువంటి లోటుపాట్లు లేకుండా ఎటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది? ఇప్పటికే కోస్గి ప్రాంతాన్ని ఏదైతే ఈ కార్యక్రమం ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారో ఆ ప్రాంతాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఆ భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. సో జిల్లాకు సంబంధించిన ఎస్పీ ఆధ్వర్యంలో కూడా బందోబస్తు ఏర్పాటు పర్యవేక్షించారు. అయితే దీనికి సంబంధించి అంటే ఆ సర్పంచులకు సంబంధించి ప్రత్యేకంగా కార్డులు కూడా ఇష్యూ చేశారు. సో కొత్త వారిని అక్కడికి ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి అనుమతించారు. ఓన్లీ ఆ సెలెక్టెడ్ పర్సన్స్ కాబట్టి ఆ సెలెక్టెడ్ పర్సన్ సంబంధించిన అన్ని పాసులు అయితే ఇప్పటికే ఇష్యూ చేసిన పరిస్థితుంది. ఇటు సర్పంచులు కావచ్చు, అదేవిధంగా ఇటు ఉప సర్పంచులు, వార్డు సభ్యులు అందరికి సంబంధించి ఆ కొడంగల్ నియోజకవర్గానికి సంబంధించిన కాంగ్రెస్ సర్పంచులు, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు కాబట్టి అందరూ ఇప్పటికే అక్కడికి చేరుకుంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఎలాగానే ఈ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమము జరుగుతుంది. దానికి సంబంధించి ఇప్పటికే కొడంగల్ నియోజకవర్గం నుండి కూడా భారీగా అక్కడికైతే ప్రజలు తరలి వెళ్ళింది. దీని తర్వాత సభ కూడా ఏర్పాటు చేస్తున్నారని కూడా తెలుస్తుంది. సభలో కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగిస్తారని కూడా చెప్పొచ్చు. శ్రీనివాస్, అయితే ఇక్కడ కొడంగల్ పర్యటనలో ఇటు సీఎం రేవంత్ రెడ్డి అంటే సన్మాన కార్యక్రమంలోనే పాల్గొనబోతున్నారా, లేకపోతే అక్కడ అభివృద్ధి పనులకు కూడా ఏమైనా శంకుస్థాపన చేసే అవకాశం ఉందంటారా?
అంటే ప్రస్తుతం ఇప్పటికీ ఏదైతే ఈ సన్మాన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటున్నట్టు కూడా తెలుస్తుంది. దీంతో పాటు అక్కడ ఏర్పాటు చేసేటువంటి బహిరంగ సభలో కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగిస్తారు. ఇప్పటికే కూడా వేల కోట్లతో కూడా ఈ కొడంగల్ సొంత నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా కూడా తీర్చిదిద్దుతున్నారు. దానికి సంబంధించి అభివృద్ధి పనులు, రోడ్లు కావచ్చు, అదేవిధంగా ఇటు ఏదైతే ఆ నియోజకవర్గానికి సంబంధించిన అన్ని రంగాలని కూడా నెంబర్ 1 నిలిపే విధంగా కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే చొరవ తీసుకొని కూడా ఆ విధంగా అభివృద్ధి చేస్తున్న పరిస్థితి. ఇప్పటికే వేల కోట్లు కూడా అభివృద్ధి నిధులు కూడా కేటాయించిన నేపథ్యంలో కూడా అక్కడ పనులను కూడా పర్యవేక్షించే అవకాశం ఉంది. ఎందుకంటే ఆ సొంత నియోజకవర్గం వెళ్తున్నారు కాబట్టి అక్కడ ముఖ్యులతో కూడా సమావేశం కావడం, అదేవిధంగా అభివృద్ధి పనులు ఏ విధంగా జరుగుతున్నాయనే అంశాలపై కూడా సీఎం రేవంత్ రెడ్డి అయితే పర్యవేక్షించే అవకాశం అయితే ఉంది. ఈ క్రమంలో కూడా ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొని సభలో పాల్గొన్న తర్వాత ప్రసంగించిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి అభివృద్ధి పనులు కూడా పర్యవేక్షించే అవకాశం ఉందని కూడా చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.